హాయ్ ఫ్రెండ్స్, నేను మీ స్నేహ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. టుడే రెసిపీ వచ్చేసి చిక్కుడుగాయ టమాటో కర్రీ. సింపుల్గా, టేస్టీగా, క్విక్గా ఈ చిక్కుడుగాయ టమాటో కర్రీని ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం. ముందుగా అయితే ఇలా 1/2 kg వరకు చిక్కుడుగాయని తీసుకొని నీట్గా వాష్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన ఒక బౌల్ పెట్టుకొని ఆయిల్ వేసుకోండి. కాస్త ఆయిల్ వేడైన తర్వాత 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోండి. ఇందులోనే మీడియం సైజు పొడువుగా కట్ చేసుకున్న ఆనియన్స్ని వేసుకొని లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత ఇందులోకి 2 రెమ్మల కరివేపాకును వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. అలాగే 1/2 టేబుల్ స్పూన్ వరకు అప్పటికప్పుడే చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకోండి. ఇలా మొత్తం ఫ్రై అయిన తర్వాత ముందుగా కడిగి పెట్టుకున్న చిక్కుడుగాయని ఇందులోకి వేసుకొని ఇలా ఒకసారి బాగా కలుపుకోండి. చూడండి, ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకొని స్టవ్ సిమ్లోకి పెట్టుకొని ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇలా 10 నిమిషాలు అయిన తర్వాత మూత తీసి చూస్తే చిక్కుడుగాయ సాఫ్ట్గా ఉడికింది. ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ వరకు పసుపు, అలాగే 1/2 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ని వేసుకొని ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత 2 మీడియం సైజు టమాటోస్ని వేసుకొని మళ్ళీ మూత పెట్టేసుకొని ఒక 3 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. చూడండి, ఇలా మూత తీసిన వాటర్ అన్నీ ఇందులోనే వేసుకోవాలి. ఈ స్టీమ్కే టమాటోస్ అంతా సాఫ్ట్గా ఉడికిపోతాయి. ఇలా ఉడికిన తర్వాత ఒకసారి ఇలా బాగా కలుపుకోండి. ఇప్పుడు ఇందులోకి స్పైసీకి సరిపడే కారం, నేను ఇక్కడ 2 టేబుల్ స్పూన్ కారంని వేసుకుంటున్నాను. అలాగే రుచికి సరిపోయే సాల్ట్ వేసుకోండి. నేను ఇక్కడ 1/2 టీ స్పూన్ వరకు సాల్ట్ని వేసుకుంటున్నాను. ఇలా మొత్తం వేసుకొని ఒకసారి ఇలా బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకొని మరొక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా 2 మినిట్స్ అయిన తర్వాత చిక్కుడుగాయ కర్రీ అయితే రెడీ. ఇలా మొత్తం ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని వేసుకొని ఇలా బాగా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఏదైనా బౌల్లోకి సర్వ్ చేసుకుంటే వేడి చిక్కుడుగాయ టమాటో కర్రీ అయితే రెడీ. ఈ కర్రీ వేడి రైస్లోకి, చపాతీలోకి కాంబినేషన్గా సూపర్గా ఉంటుంది. తప్పక ట్రై చేయండి. అలాగే ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ కూడా చేయండి. ఈ వీడియో మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. మీకు కనుక నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ స్నేహ ఫుడ్స్ అండ్ అవుటింగ్స్కి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అలా చేస్తేనే నేను పెట్టిన ప్రతి ఒక్క నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.